పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా ఏలూరులో కూడా నవీన సాంకేతిక ఉపయోగించి నేరాలు అదుపు చేయడానికి డ్రోన్ టెక్నాలజీని ఏలూరు జిల్లా పోలీసులు ఉపయోగిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న డ్రోన్లను ఉపయోగిస్తూ అటు ట్రాఫిక్ను ఇటు నేరాలను నియంత్రించడానికి మంచి చర్యలు తీసుకుంటున్నారు. మోడర్న్ కెమెరాలతో కూడిన డ్రోన్లను నిరంతరం ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిరంతర నిఘాతో ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్న ఏలూరు జిల్లా పోలీసు. ఈ డ్రోన్ నేమ్ వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ 40 అనే డ్రోన్ అనమాట. ఈ డ్రోన్కి వచ్చేసరికి మనకి స్పెషల్గా ఫీచర్స్ వచ్చేసరికి 6 కెమెరాస్ ఉంటాయండి. ఈ 6 కెమెరాస్లో ఫస్ట్ వచ్చేసరికి థర్మల్ కెమెరా, నెక్స్ట్ 3x కెమెరా, నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా, నెక్స్ట్ 7x కెమెరా, ఇది RNG కెమెరా అంటే రేంజ్ మనకి ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్తుంది. ఇది IR కెమెరా. IR కెమెరా అనగా ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటే మనకి నైట్ టైంలో మనుషులు అనేది మనకి రెడ్ కలర్లో కనిపించడానికి ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ టాప్ వన్ వచ్చేసరికి దీన్ని స్పీకర్ అంటాం. అంటే మనం ఏదైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా సైరన్ వేయాలన్నప్పుడు మనం ఈ స్పీకర్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తాం. ఇవి వచ్చేసరికి స్పాట్ లైట్స్. ఈ స్పాట్ లైట్స్ అనేవి మనకి నైట్ టైంలో ఎప్పుడన్నా డార్క్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి తెలుసుకోవడానికి ఈ స్పాట్ లైట్స్ అనేవి మనకి యూజ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి వీటికి సరౌండింగ్ ఏరియా అంతా కూడా 6 కెమెరాస్ ఉంటాయి. ఇవి 2 కెమెరాస్, బ్యాక్గ్రౌండ్ కెమెరాస్ అండ్ డౌన్వర్డ్ కూడా 2 కెమెరాస్ ఉంటాయి. ఈ కెమెరాస్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇవి సెన్సార్ లాగా మనకి వర్క్ అవుతాయి. అంటే ఏదైనా వెళ్ళేటప్పుడు ఆబ్స్టికల్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఏదైనా బిల్డింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకి ఐడెంటిఫై చేయడానికి ఈ సెన్సార్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ డ్రోన్కి వచ్చేసరికి ఒక బ్యాటరీ అంటూ ఉంటుంది. ఈ బ్యాటరీ వచ్చి ఫ్లయింగ్ టైం వచ్చేసరికి 45 మినిట్స్. ఇది మనం ఒకసారి ఫ్లై చేసామంటే కనుక డ్రోన్ ఆన్ చేసుకొని 45 మినిట్స్ వరకు కూడా దీన్ని మనం ఫ్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాట్రిక్స్ 40 వచ్చి RC అనమాట. RC అనగా దీన్ని రిమోట్ కంట్రోలర్ అంటారు. ఈ రిమోట్ కంట్రోల్లో మనకి వచ్చేసరికి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐకాన్ వచ్చేసరికి ఒక్కొక్క విధంగా మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రూట్స్ అని. ఈ రూట్స్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒకసారి ఒక రూట్కి మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఆ రూట్ని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం ఫ్లై చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒకసారి మనం డ్రోన్ ఆన్ చేసి ఇస్తే కనుక డ్రోన్ ఆటోమేటిక్గా మనం ఏ రూట్లో అయితే వెళ్ళామో ఆ రూట్స్ అన్ని కవర్ చేస్తూ ప్లస్ మనకి అక్కడ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ కూడా మనం ఎంత టైం అయితే ఇస్తామో ఇన్పుట్ అంతసేపు అక్కడ ఆగి ఆ ఫొటోస్ వీడియోస్ కూడా తీసి ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసరికి రేంజ్, RNG అంటాం. ఈ RNG అనేది ఏంటంటే మనకి డ్రోన్ పైనుంచి ఏదైనా సస్పెక్ట్ని ఎవరైనా ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ఐడెంటిఫై యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది ఇస్తుంది. దానివల్ల సో మనం ఏంటంటే అతని ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకొని మనం అది ఫోన్లో కనుక సేవ్ చేసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకెళ్ళడానికి ఈ RNG అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి AI ఆప్షన్. AI ఆప్షన్ అనేది మనకి టోటల్గా మనుషులు ఎంతమంది ఉన్నారు, వెహికల్స్ ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ ట్రాకర్. ఈ స్మార్ట్ ట్రాకర్ అనేది ఏదైనా ఒక సస్పెక్ట్ వెహికల్ కనుక మనకి ఐడెంటిఫై చేయడానికి ఆ వెహికల్ మనం ట్రాక్ చేసినట్టయితే ఆ వెహికల్ ఎంత దూరం వెళ్తుందో సేమ్ అంతే డిస్టెన్స్ కూడా మనకి డ్రోన్తో కవర్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్. ఈ క్రూజ్ కంట్రోల్ అనేది ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఒకసారి కమాండ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఇంకా మనం ఇంకోసారి జాయ్స్టిక్స్ని మనం యూజ్ చేయకుండా దాని అంతటా అదే వెళ్ళటానికి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పాట్ లైట్. ఈ స్పాట్ లైట్ అనేది ఎప్పుడైనా మన డార్క్ ఏరియాలో చీకటి టైంలలో ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా సస్పెక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళని వెతకడానికి లేదా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఏదైనా చీకటి ప్రదేశాల్లో ఎక్కడ ఉన్నారో అనేది తెలుసుకోవడానికి ఈ స్పాట్ లైట్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైరన్లో అయినసరికి దీనికి PA సిస్టమ్ కూడా ఉంది. సో మనం ఇక్కడ నుంచి లైవ్ కమెంట్ ద్వారా ఏం మాట్లాడినా కూడా అక్కడ ఇన్పుట్ ద్వారా అవతల వాళ్ళకి మెసేజ్ అనేది పాస్ చేయడానికి, లేదు ఎవరైనా నో పార్కింగ్ వెహికల్స్లో కానీ ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి మనం ఒక కమాండింగ్ ద్వారా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో దీనికి సైరన్ కూడా ఇవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ టైంలలో కానీ ఎవరైనా నో పార్కింగ్ వెహికల్స్ పెట్టినప్పుడు కానీ దాన్ని మనం యూజ్ చేయవచ్చు. ఈ డ్రోన్ వ్యవస్థను అసలు ఎలా వాడుతున్నారు, ఎలా పరిస్థితున్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వారి మాటల్లోనే విందాం. మనకి ఈవినింగ్ టైంలో వచ్చేసరికి క్రూషియల్ టైంలలో మనం ట్రాఫిక్ మానిటరింగ్ అనేది చూస్తుంటాము. లైవ్ స్ట్రీమ్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ టైంలలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా లేదు ఎవరైనా జెంట్స్ కనుక అమ్మాయిలు ఏదైనా ఏడిపిస్తూ ఉన్నట్టు అలాంటిది ఐడెంటిఫై చేయడానికి మరియు నో పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఫైన్స్ ఇంపోజ్ చేయడానికి మరియు ఎక్కడైనా గొడవలు లాంటివి జరుగుతూ ఉంటే కనుక అలాంటి ఏరియాస్లో కూడా మనం ఐడెంటిఫై చేసి ఆ నియరెస్ట్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చి తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకునేలాగా మనకి డ్రోన్ వ్యవస్థ అనేది యూజ్ అవుతుంది.